వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ జాయ్ అఫీషియల్. గైస్ మనం ఈరోజు అయితే టెలిగ్రామ్ ఛానల్లో ఒక బాట్ని అయితే మనము ఒక ఇలా క్రియేట్ చేసి అయితే మనము దాంట్లో మెసేజెస్ అదంతా అదే ఎవరైనా జాయిన్ అయ్యారనుకోండి, తెలియని వాళ్ళకి చెప్తున్నా, ఎవరైనా జాయిన్ అయితే అదైతే వెల్కమ్ అయితే చేస్తుంది. డైరెక్ట్ మీరు అలా వెల్కమ్ ఎలా చేయాలనో ఈరోజు అయితే తెలిసేసుకుందాము. ఇక్కడ కనబడుతుంది కదా, ఇదైతే నా గ్రూప్ అన్నమాట. చూపిస్తాను చూడండి, ఇదైతే మన గ్రూప్. ఇక్కడ గ్రూప్లో ఇక్కడ మనకి రోజ్ బాట్ అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి వెల్కమ్ బాట్స్ అయితే ఇక్కడ వెల్కమ్ అయితే చెప్తుంది. ఎవరన్నా వస్తే మీరు కూడా ఇలా వెల్కమ్ సెట్ చేసుకోవాలంటే ఏం లేదు, ఇక్కడ 3 డాట్స్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ పక్కన ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి మీ గ్రూప్ ఉంటుంది కదా, మీ ఛానల్ ఏదైతే ఉంటుందో మీ గ్రూప్, ఆ గ్రూప్ని ఇప్పుడు నేను అయితే ఒక గ్రూప్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా, ఒక న్యూ గ్రూప్ అయితే క్రియేట్ చేస్తున్నా. డైరెక్ట్ టెస్టింగ్ అని పెట్టేసి ఓకే. ఇప్పుడు మనం ఏంటంటే ఇందులో మనం రోజ్ బ్యాడ్ని అయితే యాడ్ చేయాల్సి ఉంది. దానికోసం మీరు ఇక్కడ యాడ్ మెంబర్ మీద క్లిక్ చేయండి. యాడ్ మెంబర్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరైతే రోజ్ అని అయితే క్లిక్ చేసి సెర్చ్ చేసి చూస్తే ఇక్కడ మీకైతే ఇక్కడ రోజ్ అయితే కనబడుతుంది అనమాట. ఈ రోజ్ మీద క్లిక్ చేసి మీరైతే రైట్ మీద క్లిక్ చేసి యాడ్ మీద అయితే సెలెక్ట్ చేసుకుంటే మీకు రోజ్ అయితే యాడ్ అయితే అయిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేసేది లేదు, ఇక్కడ ఈ రోజ్ బాట్ ఉంది కదా, దీని అయితే క్లిక్ చేసి పట్టుకోవాలి. ఇదైతే మెయిన్ పాయింట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు దీని అయితే అడ్మిన్ చేయకుండా మీరు ఏ మెసేజెస్ అయితే ఇదైతే పెట్టలేదు. అందుకే మీరు ఫస్ట్ అయితే దీన్ని క్లిక్ చేసి అడ్మిన్ పెట్టాలి. అందుకే మెయిన్ చెప్తున్నా, అడ్మిన్ చేయండి. అడ్మిన్ చేసారా చూడండి, అప్పుడు రాకపోతే కామెంట్ చేయండి. చూడండి, దీని అయితే క్లిక్ చేసి పట్టుకోవాలి. ఇలా క్లిక్ చేసి పట్టుకుంటే ఇక్కడ ప్రమోట్ టు అడ్మిన్ అని ఉంటుంది. ఇక్కడ ప్రమోట్ టు అడ్మిన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు దీనికి కొన్ని యాక్సెస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇది డిలీట్ మెసేజెస్ చేయొచ్చా, లేకపోతే యూజర్స్ని బ్యాన్ చేయొచ్చా అని ఇక్కడ ఇవన్నీ సెలెక్ట్ ఆఫ్ ఆన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీరైతే నాకు ఇష్టం వచ్చినట్టు నేనైతే ఇక్కడ ఆన్ అయితే ఆఫ్ అయితే చేసేసుకుంటున్నాను. దీని అయితే యాడ్ చేసేసి ఇక్కడ అడ్మిన్ అయితే దీనికి అడ్మిన్ రైట్స్ అయితే ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత మీకు ఇక్కడ గ్రూప్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు రోజ్ బాట్కి మీరు ఏం మెసేజ్ చేయాలన్నా మీరైతే స్లాష్తో ఇవ్వాలన్నమాట. స్లాష్తో మీరు మెసేజ్ చేస్తేనే దీనికైతే అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, నేను వెల్కమ్ ఎస్ అని అయితే పంపిస్తున్నాను. దీనికి వెల్కమ్ ఎస్ పంపిస్తే ఇప్పుడు ఇదైతే మనకి రిప్లై అయితే ఇస్తుంది అనమాట. ఐ విల్ బి వెల్కమ్ ఆల్ న్యూ మెంబర్స్ ఫ్రమ్ నౌ ఆన్ అని ఉంది కదా. ఇక్కడైతే ఈ రోజ్ బాట్ అయితే ఇప్పటి నుంచి మనకి అందరిని అయితే వెల్కమ్ అయితే చేస్తుంది. ఇప్పుడు చూడండి, మనం ఏం వెల్కమ్ చేయాలో ఇప్పుడు చూడండి. సెట్ వెల్కమ్ అయితే ఇక్కడ సెర్చ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ టైప్ చేసి మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు సెట్ వెల్కమ్ అని ఇక్కడ టైప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీ గ్రూప్కి ఏదైతే ఉంటుందో, ఇప్పుడు మీ గ్రూప్కి హాయ్ అని ఉంటుంది కదా. ఇప్పుడు హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అని ఉంటుంది కదా. ఇలా మనము నెక్స్ట్ టైప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు హాయ్ గైస్ అని అయితే నేను టైప్ అయితే చేస్తున్నా. వెల్కమ్ టు అవర్ ఛానల్ టెలిగ్రామ్ ఛానల్ లేకపోతే గ్రూప్ అని చేసి ఇక్కడ మన ఒక్కడే ఉంటాడు కాబట్టి ఒకడు వస్తాడు కాబట్టి హాయ్. ఇప్పుడు మనం ఇక్కడైతే ఏమి ఇవ్వాల్సి ఉంటుందంటే ఇక్కడ మీకు ఇది కనబడుతుంది కదా, మనకైతే ఇక్కడ కనబడతలేదు. ఇక్కడ నేనైతే చూపిస్తాను. నేను ఇక్కడ చూపించినట్టయితే మీరు అయితే ఇక్కడ సెర్చ్ చేయాల్సి ఉంటుంది. దీనైతే క్లిక్ చేసి పట్టుకుంటే మీకు ఇక్కడ ఇలా వస్తుంది. దీనైతే క్లిక్ చేసి మీరు ఇక్కడ ఆయన పేరు, అందుకే యూజర్ నేమ్ అని అయితే ఇవ్వాలి. ఇక్కడ యూజర్ నేమ్ అయితే ఇచ్చేసి మీరు స్పేస్ లేకుండా యూజర్ నేమ్ అని అయితే ఇచ్చేసి స్పేస్ లేకుండా మీరైతే మళ్ళీ ఇలా సెలెక్ట్ చేసేసుకొని ఇలా అయితే ఇచ్చేయాలన్నమాట. ఇచ్చేస్తే ఇప్పుడు మనకి హాయ్, ఇప్పుడు వాళ్ళ పేరు టెలిగ్రామ్లో ఏదో ఒకటి పెట్టుకుని ఉంటారు కదా, ఆ నేమ్ అయితే ఇలా అయితే వచ్చేస్తుంది. ఇలా వచ్చేసి హాయ్, ఇప్పుడు ఒక నేమ్ అయితే తీసుకుంటున్నాను, హాయ్ రాము వెల్కమ్ టు అవర్ టెలిగ్రామ్ ఛానల్. ఇప్పుడు మన ఛానల్ నేమ్, ఒకవేళ మన ఛానల్ నేమ్ మార్చినా సరే కానీ ఇక్కడ మన ఛానల్ నేమ్ టైప్ చేయకుండా మీరు ఇక్కడ ఏం చేస్తారంటే మళ్ళీ ఇలా సింబల్ అయితే పెట్టేసి మీరు ఇక్కడ ఏం చేయాలంటే చాట్ నేమ్ అని అయితే సెర్చ్ చేయాల్సి ఉంటుంది.
షార్ట్ నేమ్ అనేది సెర్చ్ చేసి స్పేస్ లేకుండా సెర్చ్ చేయండి. మీరు ఇక్కడ టైప్ చేసేటప్పుడు అసలు స్పేస్ ఉండకూడదు. స్పేస్ ఉంటే రాదు. ఇక్కడ సెట్ వెల్కమ్ కార్డు కూడా ఇక్కడ అయితే స్పేస్ ఇస్తారు. చాలా మంది ఇక్కడ స్పేస్ అయితే ఇవ్వకండి. దానికి ఫస్ట్ స్లాష్ ఇచ్చిన తర్వాత దాన్ని మొత్తం ఇలా అయితే ఇక్కడ టైప్ చేసి మీరు డైరెక్ట్ పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు సెండ్ ఆప్షన్ కనబడుతుంది కదా, దీని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ద న్యూ వెల్కమ్ మెసేజ్ హ్యాస్ బీన్ సేవ్డ్ అంటే మనం ఇప్పుడు ఒకవేళ ఇలా పంపించినా మనకి ఇలా అయితే సేవ్ అవుతుంది. మీరు మళ్ళీ కొత్తగా చేయాలనుకుంటే మళ్ళీ అదే అయితే చేయండి. అంటే మీరు కొత్త మెసేజ్ హాయ్ కాకుండా హలో అని పెట్టాలనుకుంటే, లేకపోతే ఏదైనా తప్పు పోతే మళ్ళీ మీరు ఇక్కడ ఇలా స్లాష్ అయితే క్రియేట్ చేసి ఇక్కడ సెట్ వెల్కమ్ అని ఇలా టైప్ చేసి ఇక్కడ మీరు డైరెక్ట్ సెండ్ చేసేస్తే మళ్ళీ కొత్తది అయితే ఇలా సెండ్ అయితే అయిపోయి అది న్యూగా ఎవరు వచ్చినా అదైతే డైరెక్ట్ అయితే మెసేజ్ అయితే చేస్తుంది అనమాట. ఇలా మీరు ఒక ఏఐ టెలిగ్రామ్ బాట్తో మీరైతే ఈజీగా దాంతో మీరు వెల్కమ్ అయితే చేయించుకోవచ్చు. మీరు టెలిగ్రామ్లో యూట్యూబ్లో ఒకవేళ లింక్స్ ఇచ్చినా దాని ద్వారా మీకైతే డైరెక్ట్ అయితే వెల్కమ్ అయితే చేసేస్తుంది అనమాట. ఈ వీడియో నచ్చితేనే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ ఇంకోటి అయితే పోయిందనమాట, అందుకే ఈ ఛానల్ని అయితే కొంచెం సపోర్ట్ చేయండి. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.